పంచుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవాన్ని కొందరు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నేను మమ్మల్ని కాపాడారు. ఉదయకాల సమయంలో నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకుని సమయోచితం జ్ఞానాన్ని తెచ్చేయండి. వెంటనే నీ పిల్లలకు వారి మనోన్నత వెలిగించమని ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము దేవుని వలన మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానించబోదాము. విశ్వాసం కలిగిన జంతువులు మరి ఎలా మనిషితో కృతజ్ఞత కలిగి ఉన్నాయో, మరి దేవుని పట్ల మనిషి విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నాడా అనే అంశాన్ని మనం ధ్యానించుకోబోదాం. భూమి మీద మరి ఎన్నో జంతువులను, ఎన్నో జీవరాశులను, ఎన్నో పక్షులను మనం భూమి మీద చూస్తున్నాము. నిజంగా వాటికున్న విశ్వాసాన్ని మనం ఆలోచించితే ఒకసారి వాటి ద్వారాగా మనకి పాఠాన్ని నేర్పాలనుకున్నాడు దేవుడు. అందుకనే విశ్వంలో ఎన్నో జీవరాశులను, ఎన్నో జంతువులను, ఎన్నో పక్షులను, ఎన్నో మొక్కలను, ఎన్నో కాయగూరలను పెట్టి వాటి ద్వారాగా మనిషికి బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు. నిజంగా వాటిని చూసైనా మనిషి బుద్ధి తెచ్చుకోగలుగుతున్నాడా? వాటిని చూసి మనిషి జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నాడా? వాటిని చూసి మనిషి విశ్వాసంగా భూమి మీద బ్రతకగలుగుతున్నాడా అనేది మరి మనం ఆలోచించాలి. నిజంగా మనం పెంచుకుంటున్న పెంపుడు జంతువులు చూడండి, అవి ఎంత విశ్వాసం కలిగి మరి భూమి మీద ఉంటున్నాయో మన పట్ల మనకి తెలుసు. మరి మనిషి దేవుడి పట్ల అంత విశ్వాసం, అంత నమ్మకం కలిగి భూమి మీద మరి మనిషి బ్రతకగలుగుతున్నాడు అనేది మనం ఆలోచించగలగాలి. చూడండి, ఒకసారి మనం ఏమంటే జంతువుల గురించి ఆలోచిస్తే మనం పెంచుకున్న పెంపుడు జంతువులు ఒక డాగ్ చూడండి, అది ఎంత విశ్వాసం కలిగిన జంతువు అంటే మనం తిని పారేసిన ఎంగులు మెతుకులను లేదా ఎంగుల మొక్కలను చూడండి మనం తెచ్చుకుంటాం మాంసం. ఏమంటే ఆదివారం రాగానే మనం మాంసం గుర్తుకొస్తుంది. ఆదివారం మనకి చర్చి అయినా గుర్తుకు రాదు, కానీ దేవుడి మాటలు గుర్తుకు రావు. కానీ ఏమంటే ఉదయం పూట ఆదివారం రోజు మనకేం గుర్తు వస్తుందంటే మాంసం తెచ్చుకోవాలి, అది వండుకొని తినాలి అనే ఆలోచన వస్తుంది ప్రతి మనిషికి. ఆ రోజు మనిషి మరి మటన్ కొట్టుకాడికి పోయి మాంసాన్ని తెచ్చుకొని మంచిగా వండుకొని దాన్ని తిన్న తర్వాతకి మనకి పనికిరాని మొక్కలు బొక్కలు ఉంటాయి. సో వాటిని మన ఇంటి ముందు చాదుకుంటున్న ఒక పెంపుడు జంతువుకి మనం ఏం చేస్తున్నామంటే పడేస్తున్నాము. ఏమంటే మనకి పనికిరాని వాటికి ఎలా పనికి వస్తున్నాయి చెప్పండి? అవి కూడా అనుకోవాలి కదా. ఏమనంటే నా యజమానుడు తనకు పనికిరానివి నా మొహాన్ని వేస్తున్నాడే, నేను తిని అతనికి విశ్వాసం చూపించాలా అని అవి అనుకుంటున్నాయా? చూడండి ప్రేమ దేవుని అవి అలా అనుకోవట్లేదు, అవి అలా ఆలోచించట్లేదు. ఏమండి నా యజమానుడు వేసినది ఏదైనా పర్వాలేదు అనుకొని అవి తిని తృప్తిగా యజమాని పట్ల ఎంత విశ్వాసం చూపిస్తున్నాయంటే ఒక వ్యక్తి ఇంటి ముందుకు వస్తే ఎలా అరుస్తున్నాయో మనందరికీ తెలుసు. నిజంగా మనం దేవుడి పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? దేవుడు మనకి ఏమైనా ఏమంటే వాడేసిని పెట్టింది ఆ భూమి మీద. ఏమంటే మరి ప్రకృతిలో ఎన్ని ఫ్రెష్ అండి. నిజంగా కూరగాయలు మార్కెట్కి వెళితే కూరగాయలు ఫ్రెష్, పండ్లు ఫ్రెష్, ఏమండి ప్రతిదీ కూడా భూమి మీద ఫ్రెష్ ఫ్రెష్ అంటూ మనిషి వాటి కోసం ఆలోచిస్తున్నాడు. మరి ఏమంటే మనం పెంచుకున్న కుక్క ఫ్రెష్గా మనం తినిపడేసి ఫ్రెష్గా వేస్తున్నాం, తినిపడేసి వేస్తున్నాం అంటే మనం తిన్న తర్వాత మిగిలిన పడేస్తున్నాం. కానీ ఏమంటే మనుషులుగా మనం వాటికి ఎంత మనకున్నంత జ్ఞానం వాటికి ఉందా ఆలోచించాలి ఒకసారి. మానవులుగా మనమంతా నిజంగా జంతువులకు ఉన్నంత జ్ఞానం మనకి ఈరోజు లేదు. ఏమంటే భూమి మీద జంతువులు నిజంగా జ్ఞానం లేకపోయినా, మనంత తెలివితేటలు లేకపోయినా, మనలాగా బ్రతకాలనే ఆలోచన వాటికి లేకపోయినా కానీ అవి మనుషుల పట్ల ఎంత విశ్వాసం కలిగి బ్రతకగలుగుతుంది. కానీ మనిషి దేవుడి పట్ల ఈరోజు కృతజ్ఞత కలుగుతున్నాడా? దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ఇల్లునిచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇస్తున్నాడు, మరి పిల్లలుగా ఇస్తున్నాడు. ఎంతమంది ఎన్ని చేసినా కానీ దేవుడికి మరి దేవుడు నిజంగా దేవుడి పట్ల మనుషులు కృతజ్ఞత కలిగి ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నారంటే లేదని చెప్పాలి. ఏమంటే ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళితే చూడండి, ఒకసారి యెషయా గ్రంథంలో నుంచి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్తాం. ప్రియమైన దేవుని వల్ల యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం చదవాలి. ఎద్దు తన కామాందుని ఎరుగు, గాడిద తన సొంతవాణి దొడ్డిని తెలుసుకున్నదట. ఎద్దుకి ఎలా తెలుసు అండి నా యజమానుడు ఇతడే అని? అంటే చూసారండి,
ఎద్దు ఏం దీని బతుకుతుందో తెలుసా? మనం ఉదయాన్నే మనం వండుకుంటున్నాం చూసావా అన్నం, భోజనాన్ని వండుకునే ముందు మనకి పనికిరాని గంజి ఉంటుంది చూసావా? ఆ గంజి నీళ్ళు దాని మొఖాన పోస్తామండి. కానీ అవి తాగి అవి మన పట్ల మరి విశ్వాసం చూపుతున్నాయి. నిజంగా అవి మరి వాయి పచ్చిగడ్డి తిని మనకు మనుషులకు మనుషులమైన మనకి విశ్వాసం చూపిస్తున్నాయి. కానీ మనకి దేవుడు మంచి ఆహారాన్ని ఇస్తున్నాడు, మంచి ఫలాలను ఇస్తున్నాడు, మంచి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. టయానికి ఎక్కడున్నా కానీ మనకి భోజనం గుర్తొస్తుందండి. 3 పూటలు మనం తినగలుగుతున్నామంటే మన ప్రియమైన దేవుని వల్ల దేవుడు మన పట్ల చూపుతున్న ఆ ప్రేమను బట్టి మనం దేవుడి పట్ల విశ్వాసం కలిగి జీవించుతున్నామా? దేవుడి మాటలు ఎన్ని చెప్పినా కానీ ఈరోజు మనుషులు మారుతున్నారంటే మారట్లేదు. నిజంగా ఒకనాడు మరి నోవహు గారి కాలంలో చూడండి, నోవహు గారంతా మరి ఏమంటే 120 సంవత్సరాల దాకా సువార్త చెప్పిందండి. సువార్త చెప్పిన సమయంలో మరి మనుషులు ఏ ఒక్కడు కూడా విని మారలేదు. కానీ ఏమంటే మరి జంతువులు అంట అవి మరి ఆయన యొక్క మరి నోవహు గారి యొక్క మాటని ఆయన విన్నాయండి? వినలేదండి. కానీ వాటికి అంత విశ్వాసం, మేమంతా నాశనం అయిపోతామంట, మేమంతా భూమి మీద తుడిచిపెట్టుకొని పోతామంట అని వాటికి తెలిసిపోయి ప్రతి జంతువు కూడా ఆ ఓడలో ప్రవేశించిందంటే నిజంగా అవి బతకాలనే ఆశ, అవి దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి మరి భూమి మీద జీవించుతున్నాయి. మరి మనుషులు వాటిని బట్టి మరి జ్ఞానాన్ని తెచ్చుకోగలుగుతున్నారు. చూడండి ఒకసారి మరి దేవుడు ఏమంటాడు, ఒకసారి మనం సామెతల గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో చూడండి ఏమంటుండే, వేటిని బట్టి జ్ఞానాన్ని తెచ్చుకోమంటున్నాడో దేవుడు మనం ఆలోచించాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం, సోమరి సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళును, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము అంటున్నాడు. చూడండి, చీమలు ఎంతున్నవి, మనిషి ఎంతున్నాడు. ఏమండి, మన కంటికి కనపడవండి, మన దగ్గరికి చూస్తేనే కానీ తప్ప ఆ చీమలు కనపడవు. అలాంటి చీమల దగ్గరికి వెళ్ళి మనిషిగా మనం జ్ఞానం నేర్చుకోవాలా? ఏమంటే మనకి జ్ఞానం లేదా అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న జ్ఞానము కోసం కాదా? కాదండి, అదంతా లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానం అంతా ఏం చెబుతుందంటే ఎలా సంపాదించుకోవాలని చెబుతుంది, ఎలా బ్రతకాలనే చెబుతుంది, ఎలా కూడగొట్టుకోవాలనే చెబుతుంది కానీ తప్ప భూమి మీద బ్రతుకునిచ్చిన దేవుని కోసం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో, ఎలా విశ్వాసం కలిగి ఉండాలో అన్న విషయాన్ని మనిషిగా మనం గుర్తించగలుగుతున్నామా? నువ్వు గుర్తించగలుగుతున్నావా? నేను గుర్తించగలుగుతున్నావా? ఆలోచించాలి. ఆ చీమలు ఎంత ఉన్నాయండి, అవి చూడండి ఒకసారి. భూమి మీద చీమలు ఎంత ఉన్నాయి. చిన్నపాటి చీమను చూసి జ్ఞానాన్ని తెచ్చుకోవాలంటే మన పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఒక్కసారైనా మనం ఆలోచించాలి. ఆలోచించితే ఆ దేవుడి పట్ల మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలో ఆలోచించాలి. ఏమంటాడు, చీమల ఎద్దుకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకునము, వాటికి న్యాయాధిపతి లేడంట, పైన విచారించే కర్త లేడంట, అధిపతి లేకుండా వాటికి అధిపతి కూడా లేడంట. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. చూసారండి, వాటికి అధికారి లేడు, పైన విచారించేవాడు లేడు. కానీ మనకెవరు ఉన్నారండి? మనకి అధికారులు ఉన్నారు భూమి మీద. ఏమండి, తల్లిదండ్రులు ఉన్నారు మనకి, అలాగనే గ్రామంలో పెద్దలు ఉన్నారు. ఏమండి, మనుషులుగా మనకి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిని బట్టి మనకి జ్ఞానాన్ని ఎవడైనా చెబుతున్నాడా? లేదు. కానీ వాటికి చూడండి ఎంత జ్ఞానం ఉందో. పైన అధికారి లేడంట, ఇంకేమంటున్నాడు, అధికారి లేడు, పైన కొంతకాలం న్యాయాధిపతి లేడు, ఇంకా కొంతకాలమందు ధాన్యము కూర్చుకొను, కొంతకాలమందు ధాన్యాన్ని సమకూర్చుకొను. సోమరి ఎందాక నీవు ఎందాక పండుకొని ఉందువు, నువ్వు ఎప్పుడు నిద్ర లేచిదవు, ఇక కొంచెము సేపు నేను నిద్రించుతున్నాను. చూసానండి, మనుషులు సుఖం 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 సుఖం, నిద్ర, డబ్బు, తిండి, వీటి గురించే ఆలోచనే కదా తప్ప నిన్ను పుట్టించిన దేవుడి కొరకు నువ్వేం ఆలోచించగలుగుతున్నావు, ఏం బ్రతకగలుగుతున్నావు, ఏం నేర్చుకోగలుగుతున్నావు ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్ల నీ కోసం దేవుడు పరలోకంలో ఎంతగా కన్నతండ్రి ఎదురు చూస్తున్నాడో ఆయన ఎదురు చూపు నీకేమైనా అర్థమైందా? ఆయన గురించిన ప్రేమ నీకేమైనా అర్థమైందా అనేది మనం ఆలోచించాలి. నిజంగా చీమలంట మరి రాబోతున్న కాలానికి, ఏ కాలం రాబోతుందంటే ఈ వేసవి కాలం అంట. ఈ వేసవి కాలంలో ఈ ఆహారాన్ని సిద్ధపరచుకుని, ఎందుకు వేసవి కాలంలో సిద్ధపరచుకోవాలి అంటే
మరి ఇప్పుడున్న కాలం వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఆహారం అనేది వాటికి దొరకదు కాబట్టి అందుకనే అవి ఏం చేస్తున్నాయంటే ముందుగానే ముందు చూపు చూసారండి. మరి మనకి ముందు ఆ ముందు చూపు చచ్చిపోయిన తర్వాతకి మనం ఎక్కడికి వెళ్ళాలనే ముందు చూపు నిజంగా మనలో ఉందా? మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే ఆ తర్వాతకి చచ్చిపోతే ఎక్కడికి వెళతాము అన్న ముందు చూపు నిజంగా మనకి ఉండగలిగితే నిజంగా మనం అంత ధన్యులో లేదండి. నిజంగా విశ్వాసం కలిగిన జంతువుల వాటికి ఉంది విశ్వాసం, కానీ మనుషులమైన మనకు ఉందంటే లేదని చెప్పాలి. అందుకని చూడండి ఒకసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 18వ వచనం. వారు వివేచింపరు, వారి వివేచింపరు, గ్రహింపరు, వారి గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కనపడేను, వాళ్ళ కన్నులంట కనపడకుండా పోతున్నాయంట, కప్పబడ్డాయంట. గ్రహింపకుండా వారు గ్రహించుకున్నట్లు వారి హృదయములు మోయబడు. వారి హృదయం మూసేసిండు దేవుడు. ఎంత చెప్పినా, ఎంత మంది సేవకుల ద్వారా ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ విననప్పుడు ఏం చేస్తాడు? దేవుడే మూసేసాడంట. వారి కన్నులు కనపడకుండా అయిపోయిందంట. ఏమంటే దేవునిలో రాకముందు సాతానుగాడు మన యొక్క మనోనేత్రాన్ని వాడేలా మూసాడో, ఆ తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాతకి మనం దేవుని వాక్యాన్ని విన్నా కానీ దానిని పట్టించుకోకపోవటం, వినకపోవటం, పాటించకపోవటం వల్ల దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మన కన్నులను కప్పివేస్తున్నాడు, మన హృదయాన్ని మూసేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎంత విన్నా కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, నువ్వు మారట్లేదురా, నువ్వు మార్పు చెందట్లేదురా, నీ ప్రవర్తన దిద్దుకోవట్లేదురా, నువ్వు దేవుని కోసం ఆలోచించలేకపోతున్నావు. కాబట్టి నీకు నా వాక్యం అవసరం లేదని దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథం నుంచి చూస్తే నిజంగా ప్రియమైన దేవుని ఒక్కసారి మరి మత్తయి సువార్తలోనికి వెళితే 6వ అధ్యాయంలో అక్కడ యేసుప్రభు వారు ఒక అద్భుతమైన విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. క్షమించండి, 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, పోయవు, కోట్లలో కూడా కూర్చుకో. చూసారండి, అవి విత్తవలసిన అవసరం లేదు, కొయ్యవలసిన అవసరం లేదు, ధాన్యాన్ని దాచుకోని అవసరం లేదు. ఎందుకు తెలుసా? పరలోకం ఉన్న దేవుడే మమ్మల్ని పోషించుతాడు, ఆయనే మమ్మల్ని సంరక్షించుతాడు, ఆయన వలనే మేము బ్రతుకుతున్నామని దేవుడి పైన జంతువులకు విశ్వాసం ఉంది, కానీ మనిషికి ఉందా దేవుడి పైన విశ్వాసం? ఆ నమ్మకం ఉందా? దేవుడే మమ్మల్ని బ్రతికిస్తున్నాడు ఆ నమ్మకం ఈరోజు మనుషులలో లేదండి. నేనే సొంతంగా కష్టపడుతున్నాను, నేనే డబ్బు సంపాదించుకుంటున్నాను, నా బలాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను, నా డబ్బును బట్టి నేను బ్రతుకుతున్నాను, నా అధికారం వల్లనే నేను ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాను అనుకుంటున్నాను. కానీ నీకు ఇచ్చిన అధికారం కానీ, నీకు ఇచ్చిన బలం కానీ, నువ్వు బ్రతుకుతున్న ఈ బ్రతుకు కానీ ఎవరిచ్చాడో తెలుసా? దేవుడే ఇచ్చాడు ఈ బ్రతుకును. ఈ బ్రతుకును దేనికి ఇచ్చాడో తెలుసా? దేవుడు తన కోసం బ్రతకాలని, తన గురించి ఆలోచించాలని. కానీ ఈరోజు మనుషులు దేవుడి గురించి ఆలోచిస్తున్నారా? దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? దేవుడి పట్ల ప్రేమ చూపగలిగి, విశ్వాసం కలిగి భూమి మీద బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి. నిజంగా మరి ఏమండి, నోహ గారి కాలంలో ఎన్ని జంతువులండి, ఆ జంతువులన్నిటి విశ్వాసం ఒక నమ్మకంతో ఓడలో ప్రవేశించి రక్షణ పొందగలిగిన ఈరోజు మనుషులకు అలాంటి విశ్వాసం ఉందా? ఈరోజు రక్షణగా మనకి ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నాడండి. నిజంగా ఆయనని నమ్ముకొని బాప్తిసం పొందితే మనకి ఏమంటే పరలోకాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఈ భూమి మీద మంచి బ్రతుకును ఇచ్చాడు, ఈ భూమి మీద మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఏమండి, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత కూడా మరొక లోకాన్ని ఇవ్వటం ఏంటండి? దేవుడు ఇంత ప్రేమ ఏంటండి మన పైన ఆయనకి? బ్రతుకుతానికి భూమి మీద ఎన్నిటినో పెట్టిన దేవుడు వీటితోనే సరిపెట్టుకోకుండా చచ్చిపోయిన తర్వాతకి పరలోకంలో కూడా నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, అక్కడ ఆనందంగా ఉండాలనే ఆలోచన ఏంటండి ఆ దేవుడికి మన పట్ల? మన మనుషులుగా మనకేముంది? దేవుడి పైన ఆ విశ్వాసం ఉందా? అలాంటి ప్రేమ చూపించగలిగి నువ్వు నేను బ్రతకగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని వలన. ఆకాశ పక్షులంట అవి విత్తవు, పోయవు, కోట్లను కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. దేవుడే వాటిని పోషించుతున్నాడు. ఎన్ని పక్షులండి, ఎన్ని జంతువులండి. నిజంగా భూమి మీద అంట ఈ యొక్క శాస్త్రవేత్త పరిశీలన చేసి చెప్తున్నారంటే 84 లక్షల జీవరాశులంట. వాటన్నిటిని పోషించాలంటే
ఎంత టైం పడుతుంది, ఎంత స్పెండ్ చేయాలి, దేవుడు ఎంత కష్టపడితే వాటన్నిటికీ ఆహారాన్ని సమకూర్చుతున్నాడు. వాటికే కాదు, మనుషులమైన మనకి కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధపరుచుతున్నాడండి. మనకి మరి ఒక దినం రావాలంటే, ఒక సూర్యుడు నడవాలంటే, ఒక చంద్రుడు నడవాలంటే వాటి గురించి కూడా దేవుడు చూడాలి. ఇటు జంతువులను చూడాలి, ఇటు మనుషులను చూడాలి, ప్రకృతిని చూడాలి, ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని చూడాలి. వాటన్నిటిని సమపాలనలో దేవుడు జరిగించి మన కోసం నడిపిస్తుంటే, మన దేవుని కొరకు ఎంతవరకు మరి ప్రియమైన దేవుని వల్ల మనం బ్రతకగలుగుతున్నాం ఆలోచించండి ఒక్కసారి. నిజంగా ఈరోజు దేవుడు మన పట్ల నిజంగా ఎంత ప్రేమ చూపుతున్నాడో మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వల్ల ఆ జంతువులను కలిగించి వాటిని మనకి పాఠాన్ని నేర్పుతున్నాడు. ఒక జంతువుని చూసి మనం పాఠం నేర్చుకుందాం. గాడిదంట తన సొంత వాడి దొడ్డిని ఎరుగుతుందంట. కానీ మానవుడైన మనం మన సొంత తండ్రిని ఎరగగలుగుతున్నామా? గాడిదకి ఏం తెలివితేటలు ఉన్నాయి చెప్పండి? నన్ను సాధింది చిన్నప్పటి నుంచి నా యజమానుడే, నా యజమాని దగ్గరికే వెళ్ళాలని వెళుతుంది. నిజంగా మనం ఒక్కొక్కసారి చూడండి, మన పశువు ఏదైనా తప్పిపోయింది అనుకోండి, ఎవడైనా కట్టేసుకున్నాడు అనుకోండి, ఆ తర్వాతకి వదిలేసింది అనుకోండి, వాళ్ళు మరలా తిరిగి నా యజమాని దగ్గరికి వెళ్ళాలనే ఒక విశ్వాసం. కానీ మనం మనల్ని పుట్టించిన దేవుడే, మనల్ని బ్రతికిస్తున్న దేవుడే అని తెలుసుకొని ఆ దేవుని కొరకు నిజంగా బ్రతికి ఆ దేవుడున్న లోకానికి మనం చేరుకోగలుగుతున్నామా? అలాంటి ఆలోచన కలిగి భూమి మీద బ్రతకగలుగుతున్నామా అనేది ఆలోచించాలి ప్రియమైన దేవుని వలన. మరొక మాటని మనం చూసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ ఏం సెలవిస్తున్నాడో దేవుడు ఒకసారి. వారు ఆలోచన లేని జనము, వారు ఆలోచన లేని జనం అంట. వారిలో వివేచన లేదు. వారిలో వివేచన లేదంట. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలసి వారు జ్ఞానాన్ని తెచ్చుకొని దీన్ని తలపోసి విని తలపోసి దీన్ని తలపోసి ఆ తమ కడవరి స్థితి ఎచ్చుట వారి యొక్క కడవరి స్థితిని ఎంచుట మేలు అంటున్నాడు. చూసారండి ఏమంటున్నా? వారి ఆలోచన లేని జనం అంట. నిజంగా ఏ ఆలోచన లేదు వారికి. దేవుడు ఆలోచన లేదు, దేవుడు మాటల పట్టిన ఆలోచన లేదు, దేవుని పట్ల కృతజ్ఞత ఆలోచన లేని వాళ్ళండి. అదే చెబుతున్నాడు, మనుషులలో ఏమి లేదంట, ఆలోచన లేదంట, వారు వివేచింపలేదంట. నిజంగా వివేచన లేదా, వివేకము లేదా నీకు? జంతువులే బెటర్ కదా నీ కాడికి. అవే వివేచించుతున్నవి, అవే జ్ఞానం కలిగి భూమి మీద మనుషులతో మరి సహవాసం చేస్తున్నాయే. నువ్వు వాటిని కనలేదు, వాటిని నువ్వు పెంచలేదు. అవి స్వయంగా ఎలా వచ్చినాయో ఆలోచించావు ఎప్పుడైనా? జంతువులు భూమి మీద ఎలా వచ్చినాయి అంటే దేవుడు కలిగించితే వచ్చినవి. దేవుడు కలిగించిన ఆ జంతువులు మనతో సహవాసం చేసే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఎందుకు తెలుసా? వాటి ద్వారాగానే నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకోవాలని. నిజంగా ఎంత విశ్వాసం కలిగి జంతువులు భూమి మీద బ్రతుకుతున్నాయంటే వాటిని బట్టిని మనం ఆలోచన తెచ్చుకోవాలి కదా. నిజంగా ఈ జంతువులు ఏంటి, మా పట్ల ఎంత కృతజ్ఞత, మా పట్ల ఎంత విశ్వాసం ఉంది, మేమెందుకు ఉండలేకపోతున్నాం? మమ్మల్ని కన్నా తండ్రి పైన, మమ్మల్ని కన్నా దేవుడి పైన ఏమండి ఉందా? మనకు అంత విశ్వాసం ఉందా? ఏమంటే యేసు ప్రభు వారు నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఏమంటే ఎలా బ్రతికాడంటే, నిజంగా దేవుడి కొరకే బ్రతకాలి, బ్రతికితే చచ్చిపోతే ఆయన కొరకే చచ్చిపోవాలని బ్రతికాడండి. ఆయనకి సరి అయిన ఆహారం లేదు, సరి అయిన వస్త్రాలు లేవు, సరి అయిన ఇల్లు లేదు. అయినా కానీ దేవుడి కొరకు అంతగా భక్తిగా బ్రతకాలండి అవసరం ఆయనకి. ఆ రోజు భక్తిగా బతికాడు కాబట్టే ఈరోజు మనకి రక్షణ కలిగింది. ఎందుకు తెలుసా? దేవుడు ఆయనకి అధికారం ఇచ్చిండు. పరలోకంలో అధికారము, భూమి మీద అధికారం, పాతాళ లోకం మీద అధికారం. ఇంత అధికారాన్ని పొందుకున్నాడంటే నిజంగా ఆయన భక్తిని బట్టి కాదా, ఆయన విశ్వాసం కలిగి ఉన్నబట్టే కాదా? మరి మనకి అంత విశ్వాసం ఉంటే నిజంగా మనకి పరలోకంలో అధికారాన్ని ఇవ్వడు దేవుడు మనకి. పరలోకంలో ఏమంటే నిజంగా ఏమంటే యేసుక్రీస్తు వారు ప్రభువారు మరి శిష్యులతో ఆ వాక్యాన్ని పంచుకున్న సమయంలో వాళ్ళకు ఒక ఆలోచన ఇచ్చింది. ఏమనంటే పరలోకంలో ఎవరు గొప్పవారు అనే ఆలోచన వాళ్ళు కలిగినప్పుడు అప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూడండి. ఒకసారి అంటున్నాడు, మత్తయి సువార్త ఒకసారి 18వ అధ్యాయము మొదటి నుంచి.
ఆ కాలమున ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు పరలోక గొప్పవాడని రాజ్యంలో ఎవడు అడగగా, గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి తన ఎదురు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి వారి మధ్య నిలబెట్టి ఇట్లా నేను ఇట్లా నేను మీరు మార్పు నొంది మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే బిడ్డల వంటి వారైతేనే గాని గాని పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ప్రవేశించాలంట. అంటే మీతో బిడ్డల యొక్క నిశ్చయముగా స్వభావం అంటే మార్పు చెందాలంటున్నాడు. మనుషులో మార్పు రావాలి. ఈ రోజు మనుషులలో మార్పు వస్తుందా? దేవుడి మాటలు విన్నా గాని మార్పు చెందని కఠిన హృదయాలుగా ఉంటున్నావా? మార్పు చెంది దేవుని కొరకు నేను బ్రతకాలని ఆలోచిస్తున్నావా? నీ హృదయం ఎలా ఉంది దేవుడి పట్ల ఆలోచించు. దేవుడు కూడా చూస్తున్నాడు. నా కుమారుడు ఎన్ని మాటలు విన్నా కానీ వాడు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. ఎందుకు ఇలా కఠినం చేసుకుంటున్నాడు? ఎందుకు మారలేకపోతున్నాడు? ఎందుకు దేవుడి గురించి ఆలోచించలేకపోతున్నాడు అనేది మరి మనం ప్రియమైన దేవుని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఎన్నో జంతువులను మనం చూస్తే అవన్నీ విశ్వాసం కలిగి మరి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనిషిగా మనం ఎందుకు విశ్వాసం చూపించలేకపోతున్నాము? మనం ఎందుకు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. మన దేవుని ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి చూస్తే యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనం చదవాలి ఈ సమయంలో త్వరగా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలకు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు? చదవాలి అంతేనా? మళ్ళొకసారి చదువు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలకు. కాకి పిల్లలు అంటే దేవునికి మరి ఏమండి? కాకి ఉంది, దానికి ఒక పిల్లలు ఉన్నవి. ఆ పిల్లలు ఎంత ఉంటాయి చెప్పండి? కాకి అంటే సుమారు కొంచెం అది పెద్దది అనుకోండి, కానీ చిన్న పిల్లలు ఏమండి పుట్టినప్పటికే అవి ఎంత ఉంటాయి? చిన్నగా ఉంటాయి. ఇంత చిన్నవి దేవుడికి మొరపెట్టాలన్న ఆలోచన అట్టి జ్ఞానం ఎలా వచ్చిందండి? ఈరోజు మనుషులమైన మనము మనకుందా ఆలోచన? మన పిల్లలకు ఉందా? మనకి లేదు, మన పిల్లలకి లేదు. అంత విశ్వాసం. అవి అంటే దేవుడికి మొరపెడుతున్నాయంట. మాకు ఆహారాన్ని పంపించు తండ్రి అని మొరపెడుతున్నాయి. మరి మనం దేవుని వాక్యాన్ని మా ఎద్దుకు పంపించయ్యా, మేము వింటామయ్యా, మా కుటుంబాన్ని మార్చుకుంటాం, మా పిల్లలకు వాటిని నీ మాటలను చెప్పుకొని వారిని కూడా దేవునిలో నీలోనికి మరి నడిపిస్తామన్న ఆలోచన ఈరోజు మనుషులకు ఉందా? ప్రియమైన దేవుని వల్ల లేదు. మనుషులకు లేదు విశ్వాసము, ఆ నమ్మకము లేదు. దేవుడే మమ్మల్ని మరి పెంచుతున్నాడన్న ఆలోచన లేదండి నిజంగా మనుషులకు. మనమంతా భూమి మీద బతుకుతున్నామంటే దేవుని దయ. ఇప్పటికీ కూడా ఆయన మనల్ని ఎందుకు కాపాడుతున్నాడో ఆలోచించాలి ఒకసారి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఎందుకు దేవుడు మనల్ని కాపాడాలి? ఎందుకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి? ఎందుకు మంచి పని చేసుకోవడానికి అవయవాలన్నీ ఎన్నికి పని చేయాలి తెలుసా? ఇంకనైనా నువ్వు మారుతావేమో, దేవుని కొరకు విశ్వాసం చూపిస్తావేమో, దేవుని పట్ల కృతజ్ఞత మరి చూపించుతామనే ఒక ఆలోచన దేవుడికి ఉండబట్టే ఇప్పటి వరకు ఇంకా నిన్ను బతికిస్తూ ఉన్నాడు. పర్వాలేదు, నువ్వు ఎన్ని తప్పులు చేసినా సర్లే అని దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. మనం ఎన్ని అబద్ధాలు ఏడినా, ఎన్ని మోసపు చూపులు చూస్తున్నా, ఎన్ని మోసాలు చేస్తున్నా, ఎంతమందిని దోచుకుంటున్నా కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ఎందుకు క్షమిస్తున్నాడంటే, దేవుడు నిజంగా ఆ ఘనతను ఎందుకు క్షమిస్తున్నాడంటే, మారుతాడేమో ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా మారుతాడేమో, ఆ సంవత్సరం అయినా మరొక సంవత్సరం అయినా మారుతాడేమో, నా పట్ల విశ్వాసం చూపుతాడేమో, నా పట్ల కృతజ్ఞత చూపుతాడేమో అని దేవుడు ఆలోచించి మనకి ఒక దినాలను ప్రసాదిస్తున్నాడు. ఏమండి నిజంగా మనం కనుక ఈ భూమి మీద మరణించినామనుకోండి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయామంటే ఇక మనల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళు ఎవరు దొరకరు. ఏమండి ఎందుకంటే భూమి మీద బతికున్నప్పుడే, ఈ శరీరంలో నీ ఆత్మ ఉన్నప్పుడే దేవుడి మాటలు నువ్వు వినగలుగుతావు. చచ్చిపోయిన తర్వాతకి ఎంత చెప్పినా వినదు ఆ శవము. నిజంగానే అండి, ఆ శవం దగ్గరికి పోయి ఒకసారి చూడండి. ఏమంటే చచ్చిపోయినప్పుడు ఆ శవం దగ్గరికి వెళ్ళి ఎంత ఏడ్చి ఎంత గోల పెట్టినా కానీ ఆ శవం లేచిద్దా? లేదు. చోటుడు ముందు ఎలాగైతే శంఖం ఎంత ఊదినా వాడికి వినపడదంట, అలాగే శవానికి ఎంత ఏడ్చినా కానీ, నువ్వు ఏం చేస్తున్నావు కానీ, నువ్వు భార్యగా నువ్వు ఏడుస్తున్నావా, భర్తగా నువ్వు ఏడుస్తున్నావా, అది చూడదు. ఎవరు చూస్తున్నారని ఏడుస్తున్నారనే, మనుషులు చూస్తున్నారనే ఏడుస్తున్నారు కానీ తప్ప నా భర్త లేస్తాడనే ఆలోచనతో ఏడుస్తున్నారా? లేదు. అంటే
పిల్లలు ఏడ్చినా లేవడు, భర్త ఏడ్చినా లేవదు, కుటుంబం ఏడ్చినా లేవదు, బంధువులు ఏడ్చినా లేవరు. అంటే చచ్చిపోయిన తర్వాతకి లేచే అవకాశం లేదు. అంటే బ్రతికుండంగానే నువ్వేం చేయాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని కొరకు విశ్వాసం చూపుతూ భూమి మీద బ్రతకాలి. చివరి వచ్చిన చూసుకొని ఈ సమయంలో ముగించుకుందాం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 28వ వచనంలో భక్తుడు ఏం నీవు తెలియజేస్తున్నాడో వాటికి చూద్దాం. నీవు వాటికి పెట్టున్నది నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనవు. అవి కూర్చుకొనవు, నీవు గుప్పులి విప్పగా నీవు గుప్పిలని విప్పగా అవి మంచి వాటిని అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. తృప్తిపరచబడుతున్నాయి. అంటే ఎవరు గుప్పిలి విప్పుతున్నాడు తెలుసా? దేవుడే తన గుప్పిల్ని విప్పి పక్షులకు ఆహారాన్ని ఇస్తున్నాడు. అవి తిని తృప్తిపరచగలుగుతున్నాయి. మరి మనం అలాగా దేవుడు పెడుతున్న ఆ భోజనాన్ని తిని తృప్తిగా తిని దేవుడి పట్ల విశ్వాసం చూపించగలుగుతున్నాము? దేవుడి పైన ప్రేమను చూపించగలుగుతున్నామా? దేవుడి పైన ఆ నమ్మకం ఉందా? నిజంగా మనం 10,000 ఆహారాలు మన 10,000 ఆహారాలను తింటున్నాం. నిజంగా మనం ఎన్ని రుచులను అనుభవిస్తున్నానండి భూమి మీద అంటే 10,000 రకాల ఆహారాలండి నిజంగా. మరి ఆ జంతువులు అన్ని రకాల మరి రుచులు చూస్తున్నాయా? ఆలోచించండి. అంత రుచి వాటికి లేదు, అంత ఆహారం వాటికి పెట్టలేదు. కానీ మనకి ఏమంటే ఈ భూమి మీద నిజంగా మనం తింటున్న ఆహారం విషయంలో కాదు, మరి ఫలాల విషయంలో కాదు, ఎన్ని రకాల పళ్ళండి, ఎన్ని రకాల భోజన పదార్థాలండి, వీటన్నిటిని తిని అనుభవించి అయిన మనిషి విశ్వాసం చూపించగలుగుతున్నాడంటే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని అన్నారు, మనమంతా దేవుడి పట్ల విశ్వాసాన్ని చూపించి ఆ నమ్మకాన్ని కలిగి దేవుడి కోసం బ్రతకాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కలుముస్తున్నా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవాన్ని కొన్న స్తోత్రం తండ్రి. నిజంగా మీ పట్ల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి నీ పిల్లల బ్రతకాలని ఈ మాటలు తెలియజేశాను. ఎవరైతే నీ పిల్లలు నీ మాటలే వింటున్నారు తండ్రి, వాళ్ళ హృదయాలు కరిగి వారు దేవుని పట్ల విశ్వాసం చూపుతూ మీ కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.